సూర్యాపేట మండలం ఇమాంపేట కస్తూరిబా పాఠశాలలో తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్మూర్తి మాట్లాడుతూ, కుక్కలు కాదు వాళ్ళ మీరు రిపేర్ చేసి అది మీ మీదన్న ప్రేమ. ఈయన ఇంకోటి దత్తత తీసుకుంటు మీ స్కూల్ మీ కాలేజీ మీ స్కూల్ దత్తత తీసుకుంటాడు. దత్తత తీసుకోవడం మనకు అడ్వాంటేజ్. ఇవాళ ఒక గవర్నమెంట్ ఒక్కటే పని చేస్తే మనకు జరిగే పరిస్థితి ఉంది. ఒకసారి మనకు ఆ పనిని కూడా గవర్నమెంట్ చేయించాలన్నా మన సొంత పైసలు పెట్టుకోవాలన్నా. అనంతరం పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడారు. మేడం పూలన్ గారికి, ఐఎంఏ మాజీ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ రామ్మూర్తి గారికి, దామోదర్ గారికి, ముఖ్యంగా మీ పాత వార్డెన్ రెండోసారో మూడోసారో రావడం, థర్డ్ టైం. సో ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక ఆలోచనతోటి రిపీటెడ్గా కూడా రావడం జరుగుతుంది. రావడం వల్ల ఇంకో కొంతమందిని డోనర్స్ని తీసుకొస్తే దీని నుంచి స్ఫూర్తి పొంది కొన్ని కార్యక్రమాలు జరుగుతాయని. ఎందుకంటే ప్రభుత్వం అన్ని పనులు చేయలేదు. వాస్తవంగా నేను ఇక్కడికి వచ్చి చూసినప్పుడు అంతా ఆడపిల్లలు ఉంటున్నారు, డోర్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని చూసి ఇమ్మీడియట్గా మరి ప్రభుత్వంతో మాట్లాడితే ప్రభుత్వం దగ్గర నిధులు లేవనే ఆలోచన మనకు చెప్పినప్పుడు సరే మన వంతుగా చేయాలని చెప్పి దాదాపుగా 1,00,000 రూపాయలతోటి ఈ దర్వాజాలు డోర్లు అన్నిటిని కూడా నిర్మాణం చేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు బుక్యా దామోదర్ ఆధ్వర్యంలో చెద్దర్ల పంపిణీ చేశారు. తీసుకున్న వాళ్ళు కూడా ఉండండి అమ్మ, అట్లా ఉండి అట్లా ఉండి. ఈ సందర్భంగా విద్యార్థులు పటేల్ రమేష్ రెడ్డిని పూలమాలల శాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం దాత బుక్యా దామోదర్ని కూడా